త్వరలో కేబినెట్ విస్తరణ, పీసీసీ కొత్త చీఫ్ కూడా రాబోతున్నారు అన్నటువంటిది అయితే తెలుస్తోంది. మనకి జూలై ఫస్ట్ వారంలో క్యాబినెట్ విస్తరణ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే నలుగురు మంత్రులను అయితే తీసుకుంటారు అన్నటువంటిది అయితే మాట వినిపిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళకు కూడా కొద్ది మందికి మంత్రులు ఇస్తారనేటువంటి వార్త వినిపిస్తుంది. కానీ మరి నిజంగా ఇస్తారా, లేదంటే వాళ్ళకి క్యాబినెట్ హోదా ఉన్నటువంటి ఏవైనా కమిషన్ చైర్మన్లు ఈడ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఈ ఆ డిస్కషన్ చేయడానికి కూడా రేవంత్ ఢిల్లీలో అధిష్టానంతో డిస్కస్ చేస్తున్నాడు. ఏఐసిసి పెద్దలతో మంతనాలు జరుపుతున్నాడు అన్నటువంటి కూడా తెలుస్తోంది. ఇక ఈ జూలై ఫస్ట్ వీక్లోనే, అంటే మోస్ట్లీ ఈ జూన్ మంత్ ఎండ్లో కానీ లేదంటే జూన్ ఫస్ట్ సెకండ్ లోపల కూడా మంత్రుల విస్తరణ అయితే, క్యాబినెట్ విస్తరణ కూడా జరగబోతుందంట. ప్రస్తుతానికైతే 6 మందికి అవకాశం అయితే ఉంది. ఆ 6 మందిలో ప్రస్తుతానికైతే ఓ నలుగురిని ఇచ్చేటట్టు కూడా కనిపిస్తుంది అన్నటువంటిది వార్త తెలుస్తుంది. రెండవది ఏంటంటే ఈ 27 తోటి, ఈరోజు 25 కదా, 26 మంగళవారం, బుధవారం, గురువారం తోటి రేవంత్ రెడ్డి పీసీసీ పదవి గడువు కూడా మోస్తుంది. ఆయన 3 ఏళ్ళు అయితే కంప్లీట్ చేస్తున్నాడు. 27 తారీఖు అత్తడికో పదవి గడువు అయితే ముగుస్తుంది. ఆ లోపే మరి పీసీసీ చీఫ్ని కూడా నియమించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పీసీసీ లీడర్ తోటి, పీసీసీ నాయకుడితోటి, పీసీసీ అధ్యక్షుడితోటే లోకల్ బాడీ ఎలక్షన్స్లకు పోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సన్నాహకాలు అయితే చేస్తుందన్నటువంటి, సన్నద్ధం అవుతుందన్నటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే మరి మంత్రులు ఎవరెవరు ఉంటున్నారు, ఇక మరి పీసీసీ చీఫ్ని ఎవరెవరిని చేస్తున్నారు అనేటువంటిది ఈ మంత్ ఎండ్ వరకు కూడా తెలిసేటట్టు ఉంది. ఆ పీసీసీ ఆశావాహుల నేతలందరూ కూడా ఢిల్లీలో మకాం పెట్టినరంట. ఇక సీఎం వెంపట సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేతలు మహేష్ కుమార్ గౌడ్, అర్కర గోపాలరావు, బల్మూరి వెంకట తదితరులు ఉన్నారంట. వీటితో పాటు పీసీసీ చీఫ్ కోసం, మంత్రి పదవుల కోసం ట్రై చేస్తున్నటువంటి పలువురు నేతలు వాళ్ళ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినంట. ఢిల్లీలోనే మెకం పెట్టినరంట. పీసీసీ చీఫ్ రేస్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నాడంట. పీసీసీ రేస్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్, తర్వాత మధు యాష్కి, తర్వాత మహేష్ కుమార్ గౌడ్, తర్వాత సంపత్, దంకి దయాకర్, తర్వాత వీళ్ళైతే గట్టిగా వినిపిస్తున్నాయంట. ఒకవేళ రెడ్డి కమ్యూనిటీకే ఇవ్వాల్సి వస్తే జగ్గారెడ్డి, ఇక రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు అయితే బీసీ నుంచి ట్రై చేస్తున్నారంట. బీసీ కూడాలో పొన్నం ప్రభాకర్, మధు యాషి, మహేష్ కుమార్ గౌడ్. ఇక ఎస్సీ కేటగిరీలో చూస్తున్నట్టయితే సంపత్, అద్దంకి దయాకర్ ఉన్నారంట. రెడ్డి కేటగిరీలో ట్రై చేస్తే జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా కూడా మరి పీసీసీ పదవికి అర్హులవుతారో అవన్నీ కూడా చూసి ఏఐసిసి అంటే ఆల్మోస్ట్ 27 తారీఖు వరకు కూడా రేవంత్ సంబంధించినటువంటి 3 ఏళ్ల గడువు ముగుస్తుంది. కాబట్టి మరి ఆలోపే ప్రకటించి ఈ మంత్ ఎండ్ వరకు కూడా కొత్త పీసీసీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఎన్నికల అన్నిటిని కూడా సమర్థవంతంగా నిర్వహించేటువంటి క్యాపబుల్ ఉన్నటువంటి లీడర్నే పీసీసీ ప్రెసిడెంట్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం మరి ఎవరికి ఆ అవకాశం దక్కుతుందో. మరి మంత్రులు ఎవరెవరు ఉంటారో అనేటువంటిది